ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వతయే నమః. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. ప్రేక్షక మహాశయులకు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో ఇప్పుడు సింహరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సింహరాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం కూడా 11గా ఉన్నది. రాజ్యపూజము 3, అవమానము 6. ఇక సింహరాశి వారి యొక్క గ్రహచార గోచారాలన్నీ కూడా చూడగా శుభ మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. ఇక ఈ యొక్క సింహరాశి వాళ్ళందరూ కూడా ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సమయాల్లో ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. అకారణంగా పక్కవారిచే మాటలు పడవలసి వస్తుంది. రావలసిన బాకీలు ఒలిచిపోతాయి. ఆదాయానికి అంతరంగాలు, లోపల కొద్దిగా అధైర్యము, రక్త సంబంధ వర్గంలో కలతలు, అశాంతి, ఆరోగ్యరీత్యా మనసుకు హెచ్చరిక లేకుండా గుప్త శత్రుబాధలు ఏర్పడతాయి. సొంత విషయంలో కన్నా పైవారి పనులందు శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. లేనిపోని అనుమానాలకు మనసులో లోనవుతుంది. మీ సొమ్ము తిన్నవారు, ఉపకారం పొందిన వారే మీకు శత్రులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవారి ప్రేరేపణ, జరుగు పనులు ఆందోళన, ధన వ్యయము, పుణ్యక్షేత్ర సంచార, పెద్దలను సేవించడం వల్ల కొద్దిగా ఉపశమనంగా ఉంటుంది. గృహ మార్పులు, ప్రయాణాల్లో ఒత్తిడి ఉంటుంది. శరీరంలో తెలియని వ్యాధి, ఔషధ సేవలు కూడా చేస్తారు. కొన్ని సందర్భాల్లో దొంగల వల్ల కూడా చోర భయము, సాంఘికంగా అపనిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గౌరవాలలో కొద్దిగా మార్పులు వస్తాయి. ఆత్మీయులు మాత్రం పెరిగిపోతారు. ధన ఒత్తిడి, మాట పట్టింపులు కూడా ఉంటాయి. శారీరక సుఖాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా తొందరపడకుండా, ఏ విషయంలో కూడా తొందరపడకుండా నిదానంగా, సావధానంగా ఆలోచన చేసి పనులు జరుపుకున్నట్లయితే చాలా బాగుంటుంది. కోర్టు, కుటుంబ చిక్కులు, అనారోగ్యం, ఇతరులచే దగాబోడ, ఔషధ సేవ చేయడం జరుగుతుంది. ఇక సంతానముకు కూడా పీడలు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అయితే ఇలా ఉందని ఎవరు కూడా భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. అయితే కొన్ని కార్యక్రమాలు ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మళ్ళీ పై చేయి మీదే ఉంటుంది. ఇక ఉద్యోగం చేయే వారికి సంవత్సరం అంతా కూడా కొద్దిగా అనుకూలంగా ఉండదనే చెప్పుకోవాలి. ఎంత పని చేసినా కూడా కొన్ని సందర్భాల్లో అధికారుల వల్ల మాట పడవలసి వస్తుంది. అవమానాలకు గురవుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి సుదూర ప్రాంతాలకు బదిలీ అవకాశం ఉంటుంది. ప్రైవేటు కంపెనీలకు పనిచేసే వారికి మరో కంపెనీకి మారే అవకాశం ఉంటుంది. ఎంత పని చేసినా కూడా యజమాన్యం వారి యొక్క గుర్తింపు పొందలేకపోతారు. ఇక రాజకీయ నాయకులు కూడా అంతంత
యోగదాయకంగానే ఉంటుందని చెప్పుకోవాలి. ధనం మాత్రం మంచి నీళ్ళ వల్ల ఖర్చు పెడుతూనే ఉంటారు. అధిష్టానం వారి యొక్క మనులు ఎంత ప్రయత్నించినా కూడా పొందలేకపోతారు. ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంటుంది. కనీసం నామినేటెడ్ పదవినైనా కూడా పొందలేకపోతారు. కొన్ని సందర్భాల్లో మీకు రావాల్సినటువంటి పదవులు ఎదురులకు పోతాయి. ఎన్నికల్లో మాత్రం పొడి చేయకపోవడం చాలా మంచిది. సంవత్సరం అంతా కూడా కళాకారులకు శనిబలం లేని కారణంగా నూతన అవకాశాలు కలిసి రావు. టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి నిరాశగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కొన్ని పరిస్థితుల్లో తప్పవు. ఈ సంవత్సరము వ్యాపారస్తులకు మాత్రము మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. గురుగ్రహము శనిగ్రహం ప్రభావం వల్ల కొన్ని వ్యాపారాల వారికి కొద్దిగా నష్టాలు మాత్రము తప్పవనే చెప్పుకోవాలి. కొన్ని వ్యాపారాలకు లాభాలు కూడా వస్తాయి. రిటైల్ వ్యాపారులకు బాగానే ఉంటుంది. హోల్సేల్ వ్యాపారులకు రాణింపు కొద్దిగా తక్కువగా ఉంటుంది. జైంట్ వ్యాపారస్తులు విడిపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మనస్పర్ధలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణంలో ఉన్నటువంటి వారికి వడ్డీ వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది. షేర్ మార్కెట్లో ఉన్న వారికి విపరీతమైన నష్టాలు. ఆస్తులు కూడా జాగ్రత్త పడకపోతే ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. సరుకులు నిల్వ చేయ వారికి విశేషమైన లాభంగా ఉంటుంది. ఇక సింహరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా కూడా జ్ఞాపకశక్తి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఉదయాన్నే చక్కగా శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. చదువులందు కొన్ని సందర్భాల్లో మనసులు లగ్నం చేయకపోతారు. ఇతర వ్యాపకాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆశించినంత మార్కులు రావు. ఏదో అలా ఉత్తీర్ణత మాత్రము పొందగలుగుతారు. విదేశీ చదువులు చదువుకోవాలనుకున్న వారికి కొన్ని ఆటంకాలు తప్పవు. ఇంజనీరింగ్, మెడికల్, బీఈడి, లాసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయే వారికి అనుకున్నంత ర్యాంకు రాలేకపోతుంది. కొంతమందికి చదువులు మధ్యలో నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులకు మాత్రం కొంత పర్వాలేదు. మొదటి పంట కంటే రెండవ పంట బాగా లాభించే అవకాశాలు ఉన్నాయి. కౌలుదారులకు కొన్ని సందర్భాల్లో కొద్దిగా నష్టం తప్పదు. చేపలు, రొయ్యలు, చెరువులు చేయవారికి కొంత అనుకూలంగానే ఉంటుంది. లాభాలు మాత్రం పెద్దగా రావు. ఈ సంవత్సరము సింహరాశి స్త్రీలందరికీ కూడా అంత యోగదాయకంగా ఉండకపోవచ్చు. మీరు లేనిపోని అపనిందలు పడే అవకాశం వస్తుంది. ఎంతటి తెలితేడలు ఉన్నప్పటికీ కూడా గుర్తింపు పొందలేకపోతారు. చాలా కష్టకాలంగా ఉంటుంది. విలువైన వస్తువులు దొంగల ద్వారా పోగొట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాతృ వంశకులతో విరోధాలు తప్పవు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండక చీటికి మాటికి తగాదలు పడుతూ ఉంటారు. కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే విరోధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి వేధింపులకు గురి అవుతారు. అధికారుల వల్ల ఇబ్బందులు తప్పవు. గర్భిణీ స్త్రీలకు ఈ సంవత్సరం ఆపరేషన్ మాత్రము తప్పేట్లుగా లేదు. అయినప్పటికీ పుత్ర సంతాన ప్రాప్తి ఎక్కువగా కనిపిస్తుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం కొద్ది అనుకూలంగా ఉండదు. మొత్తం మీద ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా మిశ్రమ ఫలితాలుగా ఉంటాయని చెప్పుకోవాలి. ఇక సింహరాశి వారందరూ కూడా చక్కగా మంగళ శనివార నియమాలు పాటించండి.
కేతుగ్రహానికి, శనిగ్రహానికి, రాహుగ్రహానికి చక్కగా జపాలు, హోమాలు చేయించండి, శుభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి సోమవారము శివాలయంలో పంచామృతాలతో కానీ జలంతో కానీ ఆ శివపరమాత్మనికి ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రంతో అభిషేకించండి, శుభదాయకంగా ఉంటుంది. శుభం భూయా. శ్రీ గురుభ్యో నమః.